హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ హేమ. నేను మీ అందరికీ వర్క్ నేర్పిస్తానని చెప్పాను కదా, అలానే ఈరోజు మనం బాందిని డిజైన్ చూపిస్తున్నాను నేను మీకు. ముందుగా చూడండి, మీటర్ పళ్ళు, ఒక మీటర్ పళ్ళు తీసుకొని పక్కకు ఉంచేసి అక్కడి నుంచి మనం శారీ ఫోల్డింగ్ చేసినట్టు చూడండి 4 ఫోల్డింగ్స్ అన్నమాట. 4 మడతల మీద మనము ఈ శారీని తీసుకున్నాము. పళ్ళు చూడండి, మీటర్ పళ్ళు పక్కకు పెట్టేసామన్నమాట. చూడండి, ఇప్పుడు చిన్న చిన్నగా డాట్స్ పెట్టుకోవాలి మనం. కరెక్ట్గా మనకి డిజైన్ అనేది రావాలి అంటే ఇలా ముందుగానే మనం డాట్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి, ముందు ఒక వరుస బారుగా పెట్టేసి తర్వాత మధ్య చుక్కలాగా పెట్టేస్తున్నాను నేను. అలా శారీ మొత్తం మనం డాట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అలా డాట్స్ పెట్టుకున్న తర్వాత చూడండి, దారం ఉంటుంది కదా మన ఇంట్లో, మిషన్ కుట్టుకునే దారం కానీ లేకపోతే పొట్లాలు చుట్టే దారం కానీ ఉంటుంది. ఆ దారం తీసుకొని చూడండి, మనకి డాట్ దగ్గర ఈ 4 మడతల మీద తీసుకోవాలి మనం. ఆ డాట్ని వదిలేసి కింద పక్క మనం దారాన్ని దాదాపు ఒక 20 చుట్లన్నా కూడా వేయొచ్చు. 20 సార్లు అలా చుట్టి వేయాలి. పైన కొంచెం క్లాత్ని వదిలేసేయాలన్నమాట. చూడండి, ఇలా చుక్క దగ్గర పైన కొంచెం క్లాత్ వదిలేసి, కొంచెం అంటే మనం ఒక మిరియాల గింజంతా వదిలేసేయాలి. డాట్ పెట్టుకున్నంత మట్టుకు వదిలేసి కింద వైపు దారాన్ని ఒక 20 చుట్ల దాకా చుట్టుకోవచ్చు. అలా చుట్టుకున్న తర్వాత మనం పూలు కానీ కట్టేటప్పుడు ముడి వేస్తాం చూడండి, అలా ముడి వేసి దారాన్ని తెంపితే సరిపోతుందన్నమాట. అలా మనం శారీ మొత్తం రెడీ చేసేసాము. చూడండి, ఇప్పుడు ఇది పళ్ళు. పళ్ళుకి మనం 1 మీటర్ పళ్ళు వదిలేసుకున్నాం కదా, దానికి కూడా చూడండి చివర్లో నేను కొంచెం క్లాత్ వదిలేసి అక్కడి నుంచి ఈ కొస అనేది కట్టడం స్టార్ట్ చేశాను. క్లాత్ని తిప్పకుండా ఓన్లీ కొస మాత్రమే, చూడండి కొస వరకు మాత్రమే తిప్పుకోవాలి. అది కూడా గట్టిగా వేయాలండి, ఎందుకంటే మనకి డిజైన్ అనేది మనం దారం చుట్టిన దగ్గర మనకి కలరు పట్టదనమాట. మనం లూజ్గా వేస్తే అక్కడ కూడా కలర్ అంటుకొని మనకి డిజైన్ అనేది సరిగా రాదు. చాలా బిర్రుగా అంటే చాలా బిర్రుగా చుట్టుకోవాలి. అలా బిర్రుగా చుట్టుకోవటం వల్ల ఏంటంటే కలర్ అనేది లోపలికి వెళ్ళకుండా మనకి పైన వరకే డై అవుతుందన్నమాట. అలా డై అయినప్పుడే మనకి డిజైన్ అనేది నీట్గా కనిపిస్తుంది. స్పైడర్ వెబ్ లాగా వస్తుందన్నమాట ఈ డిజైను. చాలా అందంగా ఉంటుంది. చూడండి, అలానే మనకు శారీ మొత్తం బాందినీస్ అయితే ప్రిపేర్ చేసేసాము. మొత్తం కట్టేసాము అనమాట బాందినీస్. పళ్ళు కూడా రెడీ చేసేసాం. తను నెల్లూరు నుంచి నా దగ్గర వర్క్ నేర్చుకోవటానికి వచ్చిందనమాట. తనకి ఈ డిజైన్స్ అన్నీ ఎలా చేయాలనేది నేను నేర్పించాను. చూడండి, ఇప్పుడు మనం కలర్స్ కలుపుకుందాం. ఇవి నెఫ్తాల్ కలర్స్ అనమాట. చూడండి, 2 స్పూన్స్ మనం నెఫ్తాల్ తీసుకున్నాము. 2 స్పూన్స్ నెఫ్తాల్ తీసుకొని ముందుగా కొంచెం వాటర్ పోసి దాన్ని బాగా కలపాలన్నమాట. పౌడర్ లేకుండా నీట్గా మనం హాట్ వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఈ నెఫ్తాల్ అనేది మనం వేడి నీళ్ళల్లో కలుపుతామండి. వేడి నీళ్ళల్లో కలుపుకోవాలి నెఫ్తాలు. ఇప్పుడు మనం ఎంతైతే పౌడర్ తీసుకున్నామో అదే క్వాంటిటీలో మనం కాస్టిక్ సోడా అని ఉంటుందండి. ఆ కాస్టిక్ సోడాని మనం ఈ నెఫ్తాల్లో వేసుకోవాలి. ముందుగా మనం నెఫ్తాల్ని వేడి నీళ్ళల్లో కలుపుకున్నాము. వేడి నీళ్ళల్లో కలిపిన తర్వాత చూడండి, మనం ఇప్పుడు కాస్టిక్ సోడా ఇందులో వేసామన్నమాట. ఇప్పుడు చూడండి వాటర్ ఎలా ఉన్నాయో చాలా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తాయండి. మనం నెఫ్తాల్ పక్కకు పెట్టేసుకుందాం. ఇది వచ్చేసి బేస్ అనమాట. బేస్ కూడా మనం 2 స్పూన్స్ తీసుకున్నాము. సేమ్ క్వాంటిటీ మనం ఇది చన్నీళ్ళల్లో కలుపుకోవాలండి. చల్లటి నీళ్ళల్లో మనం ఈ బేస్ అనేది కలుపుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు ఆలం, ఆ కలర్ మనకి బాగా కరిగిన తర్వాత ఆలం కూడా సేమ్ క్వాంటిటీ, మనం ఎంతైతే కలర్ తీసుకున్నామో అంత క్వాంటిటీ ఆలం కూడా తీసుకున్నాం అనమాట. ఆలం కూడా బాగా కరిగిన తర్వాత అప్పుడు మనం వాటర్ అనేవి పోసుకొని తర్వాత నైట్రేట్, ఇది నైట్రేటు మనం ఎంతైతే తీసుకున్నామో 1 స్పూన్ తీసుకుంటే 1/2 స్పూన్ వేసుకోండి. 2 స్పూన్స్ తీసుకుంటే 1 స్పూను నైట్రేట్ వేసుకోండి. చూడండి, నైట్రేట్ కూడా వేసి మనం బాగా కలుపుతున్నాం. అది కరిగిన తర్వాత సేమ్ క్వాంటిటీ మనం యాసిడ్ అండి, మనం బాత్రూమ్ వాష్ చేసే యాసిడ్ అయినా సరే వాడుకోవచ్చు అన్నమాట.
ఈ యాసిడ్ కూడా సేమ్ క్వాంటిటీ మనం తీసుకుంటున్నాము. చూడండి 2 స్పూన్స్ యాసిడ్ మనం అందులో వాటర్ పోసుకున్న తర్వాత మాత్రమే నైట్రేటు యాసిడ్ తీసుకోవాలి. ముందుగా మనం కలర్ వేసి కలిపాము, తర్వాత ఆలం కూడా వేసి కలిపిన తర్వాత అప్పుడు వాటర్ పోసుకోవాలి. మనం వాటర్ పోసిన తర్వాత నైట్రేటు యాసిడ్. నైట్రేటు మనం తీసుకున్న దానికన్నా కూడా సగభాగం తీసుకోవాలి. 1 స్పూను కలర్ తీసుకుంటే 1/2 స్పూన్ మాత్రమే మనం నైట్రేట్ తీసుకుంటాము. తర్వాత యాసిడ్ మాత్రం సేమ్ క్వాంటిటీ తీసుకుంటాము. ఈ బేస్ అనేది కంపల్సరీ మనం వడకట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పైన తెట్టెలుగా ఉంటుంది. మనం డై చేసేటప్పుడు అది ఆ తెట్లు కానీ అంటుకుంటే మనకి శారీ నీట్గా రాదనమాట. చూడండి, ముందుగా మనం 2 టబ్బుల్లో వాటర్ని పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒకటి నెఫ్తాల్ కోసం, ఒకటి బేస్ కోసం అనమాట. చూడండి, ఇది నెఫ్తాల్. మనం సగభాగం వరకు నెఫ్తాలు టబ్లో పోసుకున్నాము. ఇప్పుడు ఇది బేస్. 2 వేర్వేరు టబ్బుల్లో మనం పోసుకొని పక్కన పెట్టుకోవాలి. నా వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి, చాలా నీట్గా అర్థమవుతుంది నేను చెప్పేది కూడా. అప్పుడు మాత్రమే వర్క్ మీరు నేర్చుకోవటానికి వీలుంటుంది. చూడండి, ఇలా మనం బాగా డై చేయాలి. అందులో ముంచే మనం ఫస్ట్ మనం నెఫ్తాల్లో డై చేస్తున్నాం అన్నమాట. నెఫ్తాల్లో డై చేసేటప్పుడు నీట్గా మనకి శారీ మొత్తం ఎల్లో కలర్లో కనిపించాలన్నమాట. చూడండి, డై చేసేటప్పుడు మొత్తం మునిగేటట్టు మనం డై చేయాలి. ఇలా డై చేసిన తర్వాత గ్లౌజులు వేసుకొని డై చేసుకోండి. ఎందుకంటే కెమికల్స్ మనం వాడుతున్నాం ఇందులో కాబట్టి గ్లౌజెస్ వాడండి ఎవరైనా సరే. చూడండి, డై చేసిన తర్వాత మనం బాగా పిండి దాన్ని విదిలించుకోవాలి. విదిలించి ఇప్పుడు బేస్లో డై చేస్తున్నాం మనం. చూడండి, మనం ముందుగా బ్లౌజ్ అనమాట, ఇది బ్లౌజ్ని డై చేస్తున్నాము. తర్వాత శారీ డై చేద్దాం. ఇది బ్లౌజ్ అనమాట. చూడండి, ఇప్పుడు మనకు కలర్ అనేది ఎలా వచ్చిందో. ముందు ఏ నెఫ్తాల్లో డై చేసినా కూడా మనకి ఎల్లో కలర్లోనే కనిపిస్తుంది అనమాట. అంటే ఆరెంజ్ కలిపిన నెఫ్తాల్ కానీ, ఎల్లో కలిపిన నెఫ్తాల్ కానీ, ఏ నెఫ్తాల్లోనైనా సరే మనం డై చేసినప్పుడు ఎల్లో కలర్ కనిపిస్తుంది. చూడండి, మళ్ళీ ఇంకొక శారీ మనం డై చేయాలి అనుకున్నప్పుడు కంపల్సరీ నెఫ్తాల్ కొంచెం ఆ టబ్లో వేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, బాందిని డిజైన్ కట్టినటువంటి శారీ అనమాట ఇది. దీన్ని కూడా మనం 4 వైపులు ఇలా తిప్పుతూ డై చేయాలి. డై చేసేటప్పుడు ఎప్పుడైనా సరే నీట్గా 4 వైపులు తిప్పుకుంటూ శారీని ఒక 5 మినిట్స్ దాకా మనం అలా డై చేసుకుంటే నెఫ్తాల్ అనేది బాగా పడుతుందన్నమాట. మనకి ఎక్కడైనా నెఫ్తాల్ అనేది అంటుకోకపోతే మనకు అక్కడ కలర్ కూడా అంటుకోదు. కాబట్టి నీట్గా నెఫ్తాల్లో డై చేసుకోవాలి. చూడండి, ఇలా 4 వైపులు తిప్పుతూ మనం డై చేయటం వలన నీట్గా మనకి నెఫ్తాల్ అనేది బాగా పడుతుంది. నేను నా దగ్గరకు వచ్చి వర్క్ నేర్చుకునే వాళ్ళకి నేను చేసి చూపిస్తానండి ఇలా చేయాలి అని చెప్పేసి. మీరు ఆన్లైన్లో నేర్చుకోవాలన్నా కూడా నేను అంతా కూడా మీరు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పేసి చెప్తాను. మీరు కానీ నా దగ్గర వర్క్ నేర్చుకోవాలి అనుకుంటే నేను పైన ఇచ్చిన నెంబర్కి మీరు కాల్ చేయండి. కాల్ చేస్తే నేను డీటెయిల్స్ చెప్తా, ఎలా నేర్చుకోవాలి ఏంటి అనేది. నేను జూమ్ మీటింగ్లో వర్క్ నేర్పిస్తున్నాను అనమాట. జూమ్ యాప్ లేదు మాకు, అలా జూమ్ యాప్ చేసుకోవటం తెలీదు అన్న వాళ్ళకి వాట్సాప్లో కూడా, వాట్సాప్ వీడియో కాల్లో కూడా నేను వర్క్ నేర్పిస్తున్నాను. మీకు ఇలా అయితే మీరు యూట్యూబ్లో చూసి నేర్చుకుంటానంటే ఎప్పుడూ ఒక వీడియో మాత్రమే ఉంటుంది. కానీ మీరు నాకు కాల్ చేసి వర్క్ నేర్చుకుంటే మొత్తం డిజైన్స్ అన్నీ 1 వీక్లో నేను మీకు నేర్పించేస్తానమాట. అలా నేర్చుకోవాలన్నా మీరు యూనిట్ పెట్టుకోవాలి, నేను కూడా శారీస్ తయారు చేయాలి అని మీకు ఉంటే నాకు కాల్ చేయండి. నేను మీకు డిజైన్స్ అన్నీ కూడా నేర్పించేస్తాను. ఎలా కలర్స్ కలపాలి, ఎలా మనం డై చేయాలి అనేది కూడా అన్నీ చూపిస్తాను. అలానే మీరు ఏదైనా యూనిట్ పెట్టుకోవాలి అనుకుంటే
అవన్నీ యూనిట్కి సంబంధించి ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనే డీటెయిల్స్ కూడా నేను అన్నీ మీకు చెప్తాను. అలానే మీకు ప్రింటింగు, రోలింగు, బాతిక్ కావాలంటే బాతిక్కు, ఇలా అన్ని రకాలు కూడా నేను మీకు నేర్పిస్తాను. యూనిట్ పెట్టుకోవాలి, మేము కూడా శారీ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని మీకుంటే నేను పైన ఇచ్చిన నెంబర్కి మీరు కాల్ చేయండి. అలానే నా వీడియో చాలామందికి యూజ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి మీరు తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఎస్ అనో లేకపోతే నేర్చుకుంటాను మేడం అనో ఏదో ఒకటి కామెంట్ బాక్స్లో పెట్టండి. ఎందుకంటే మీరు కామెంట్ చేయటం వలన చాలామందికి రీచ్ అవుతుంది. చూడండి, మనకి ఇది రెడ్ కలర్లో రెడీ అయిపోయింది శారీ. దీన్ని మనం మళ్ళీ స్ప్రే డిజైన్గా కడుతున్నాం అనమాట. చూడండి, స్ప్రే డిజైన్ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. మనం శారీని ఇలా పట్టుకొని ఇలా మొత్తం మడవాలన్నమాట. మడిచిన తరువాత దీన్ని మనం కొస తీసుకొని దీన్ని మళ్ళీ మనం డిజైన్ కట్టుకోవాలి. బాందిని ప్లస్ స్ప్రే అంటారు దీన్ని. చూడండి, మనం ఒక కొస తీసుకొని మళ్ళీ దీన్ని ఇలా రెడీ చేసుకోవాలి. కొస తీసుకొని బాగా గట్టిగా కట్టుకోవాలండి. ఎందుకంటే మనకి కలర్ అనేది లోపలికి బాగా వెళ్ళిపోతే మనకి డిజైన్ అనేది సరిగా కనిపించదన్నమాట. మనకు బాందినీలు ఉండాలి, అలానే స్ప్రే కూడా కనిపించాలి. 2 రకాల డిజైన్స్ నేను మీకు ఇందులో చూపిస్తున్నాను. ఓన్లీ బాందిని కాకుండా బాందిని ప్లస్ స్ప్రే కూడా చేస్తున్నాం మనం. చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా శారీస్ తయారు చేయాలి, యూనిట్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే నేను పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి. మీరు ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా వర్క్ నేర్చుకోవాలంటే ఎలా అయినా సరే నా దగ్గరకు వచ్చి నేర్చుకున్నా పర్వాలేదు, ఆన్లైన్లో నేర్చుకుంటానన్నా పర్వాలేదు. అందరూ నా దగ్గరికి రాలేరు కాబట్టి మాది ఒంగోలు అండి. మీరు ఎక్కడన్నా దూరంగా ఉన్నారు, మాకు ఎలా వర్క్ నేర్చుకోవాలి అని అనుకుంటే నాకు కాల్ చేయండి. నేను ఆన్లైన్లో నేను మీకు ఎలా నేర్పించాలనేది డీటెయిల్స్ చెప్తా. ఓకేనా? చూడండి, మనకి ఇది డిజైన్ కట్టుకోవటం అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని డై చేద్దాం. దీన్ని వ్యాట్ కలర్లో డై చేస్తాం మనం ఇప్పుడు. ఇందాక మనం నెప్తాల్లో డై చేసామన్నమాట. నెప్తాల్లో డై చేస్తే మనకి పింక్ కలర్ అనేది వచ్చింది. ఇప్పుడు మనం వ్యాట్ కలర్లో డై చేయాలి మళ్ళీ దీన్ని. మనం బ్లౌజ్ కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నామన్నమాట. చూడండి, బాందినీస్ ఉన్నాయి ఇక్కడ పైన. తర్వాత మనకి స్ప్రే డిజైన్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం కలర్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఓకే, ఇది వ్యాట్ కలర్ అనమాట. నేను ఆలివ్ గ్రీన్ చేస్తున్నాను. దీనికి 2 స్పూన్స్ మనం గ్రీన్ కలర్ తీసుకుంటున్నాం అన్నమాట. 2-3 స్పూన్స్ తీసుకుంటున్నాం. ఎందుకంటే శారీసు ప్లస్ తను అన్ని డిజైన్స్ కట్టుకున్నటువంటి చిన్న చిన్న పీసెస్ కూడా ఉన్నాయి. చూడండి, 3 స్పూన్స్ కలర్ తీసుకున్నాం మనము. దీన్ని హాట్ వాటర్లో మాత్రమే చెయ్యాలి. కలర్ కూడా మనం హాట్ వాటర్లోనే కలుపుకోవాలి. చూడండి, ముందుగా కొంచెం వాటర్ పోసి కలర్ అనేది బాగా కలుపుకోవాలి. కలర్ కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ తీసుకోవాలన్నమాట. 1 లీటర్ వాటర్ తీసుకొని 1/2 లీటర్ కానీ 1 లీటర్ కానీ మనం ఎంతైతే కలర్ తీసుకున్నామో దానికి రెట్టింపు 2 స్పూన్లు, 1 స్పూన్కి 2 స్పూన్లు కాస్టిక్ తీసుకోవాలి. హైడ్రోస్ కూడా అదే క్వాంటిటీలో తీసుకోవాలండి. మనం ఎంతైతే కలర్ తీసుకుంటామో అదే క్వాంటిటీలో మనం హైడ్రోస్ కూడా తీసుకోవాలన్నమాట. ఈ హైడ్రోస్ కూడా వేసిన తర్వాత మనం ఈ కలర్ని బాగా కలుపుకోవాలి. ఈ కలర్ని బాగా కలిపిన తర్వాత చూడండి, మనం డైయింగ్ చేసేద్దాము. ఇదల్లా మనం హాట్ వాటర్లో చేయాలి. బాగా మనకి ఎంత వేడిగా ఉంటే కలర్ అనేది అంత బాగా వస్తుందండి. చూడండి, మనం శారీని డై చేద్దాం. ఇప్పుడు మనం స్ప్రే డిజైన్ కట్టుకున్నటువంటి శారీ అన్నమాట. మనం ఇందులో హాట్ వాటర్లో కొంచెం కాస్టిక్, కొంచెం హైడ్రోస్ కూడా వేసాము. చూడండి, బాగా మరుగుతున్నటువంటి నీళ్ళు అన్నమాట.
గ్లౌజెస్ వేసుకొని మాత్రమే వర్క్ చేయండి. ఎందుకంటే ఇందులో మనం కెమికల్స్ వాడుతున్నాం కాబట్టి మనకి చేతులకి ఏదన్నా గీసుకొని పోయి ఉన్నా అలా ఉన్నా కూడా మనకి కెమికల్ పడితే ఇబ్బంది అనమాట. అందుకోసం కంపల్సరీ గ్లౌజెస్ యూస్ చేసి వర్క్ చేయండి. చూడండి, ఒక 2-3 మినిట్స్ అలా మనం దీంట్లో డై చేద్దాం. దాన్ని నీట్గా డై చేసిన తర్వాత పిండేసి బాగా పిండాలి. దీన్ని బాగా పిండకపోతే మనకు ప్యాచెస్ వస్తాయి అన్నమాట. బాగా పిండి ఒక 5 మినిట్స్ దాన్ని ఆరనిద్దాం మనం పక్కన పెట్టేసి. చూడండి, బాగా వాటర్ అంతా కూడా మనం అందులోనే పిండేసుకుంటే మనం మిగతాయి కూడా డై చేసుకోవచ్చు. ఆలివ్ గ్రీన్ మనకి స్ప్రే దగ్గర మనకు ఆలివ్ గ్రీన్ వచ్చేస్తుంది అనమాట. చూడండి, బ్లౌజ్కి ఓన్లీ హ్యాండ్స్ వరకే షిగోరి చేసామన్నమాట. బ్లౌజ్ మొత్తం పింకు, హ్యాండ్స్ వరకు షిగోరి చేసాం. చూడండి, 3 కలర్స్లో మనకి ఇది వైటు, రెడ్, గ్రీన్ తోటి రెడీ అయిపోయింది. అలానే ఇప్పుడు మనకు శారీ కూడా వైటు, పింకు, గ్రీను 3 కలర్స్తో మనకు రెడీ అయిపోయింది. చూడండి, బాందినీస్ని ఓపెన్ చేసేద్దాము, ఎలా ఉందో చూద్దాం. చూడండి, మనకు బాందిని కట్టిన దగ్గర వైట్ అలా ఆగిపోయిందనమాట. తర్వాత మనం పింక్ చేసాము, ఇప్పుడు గ్రీన్ చేసాము. ఈ 3 కలర్స్ చేసిన తర్వాత మనం ఈ డిజైన్ అనేది ఓపెన్ చేసి చూద్దాం ఎలా వచ్చింది ఏంటి అనేది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత అందంగా మనకి శారీ రెడీ అయిందో. మీరు కూడా ఇలా వర్క్ నేర్చుకోవాలంటే కామెంట్ బాక్స్లో ఎస్ అని కామెంట్ చేయండి. ఓకే, చాలా అందంగా రెడీ అయింది కదా. థ్యాంక్ యూ.